మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా యేసు ప్రభువా, నీ అతి పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పెందుర్తి ప్రాంతం నుంచి దూరంగా ఉన్నటువంటి గొర్రెల పాలెం ఈ ప్రాంతానికి మమ్మల్ని తోడుకుని వచ్చి, ఈ ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి సన్నిధానంలో ఈరోజు నీ దేవుని సేవకులు ప్రభువా, నీ కుమారుడు నాయన ఉపవాస దీక్షలలో ఆఖరి దినములోనికి నడిపించావు ప్రభువా. ఆ ముగింపులోనికి మమ్మల్ని కూడా తోడుకుని వచ్చి నీ సంఘ బిడ్డలతో మాట్లాడడానికి, వాక్యం బోధించడానికి నీవు నాకు దయచేసిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిలబడిన నన్ను, నా నోటిని నీ బోరగా వాడుకోండి. బిడ్డలందరితో మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన సన్నిబిడ్డలారా, మాది కడియము గ్రామము, రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి కడియం గ్రామం. ఆ కడియం గ్రామంలో మాకు సంఘం ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి 2 సంఘాలు. అది నాన్నగారు నడిపిస్తూ ఉండేవారు. అది జరుగుతూ ఉన్న సమయంలో ఇంట్లో పరిస్థితులు చాలా కష్టతరంగా ఉండేవి. 4 పిల్లలు మేము, మా నాన్నగారికి, అమ్మగారికి. మా నాన్నగారు ఐపీసీలో ట్రైనింగ్ అయ్యారు. దేవుని యొక్క అభిషేక్తులైనటువంటి పిఎం సామిలయ్య గారు మా నాన్నగారిని, అమ్మగారిని అభిషేకించి సేవ కొరకు పంపించారు. నేను పుట్టినప్పుడు అనుకోని రీతిగా సామిలయ్య గారు మా ఊరు వచ్చారు. సేవకుడు ఎలాగున్నాడు పరామర్శించడానికి అయ్యగారు వెళుతూ మా ఊరికి వచ్చినప్పుడు అప్పుడే అమ్మగారు డెలివరీ అయ్యి ఉన్నారు, చిన్న పిల్లోడిని. అప్పుడు మా నాన్నగారు గబగబా నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి అయ్యగారి చేతిలో పెట్టి, అయ్యా నా కుమారుడు ప్రథమ ఫలం ప్రార్థన చేసి పేరు పెట్టండి అని అయ్యగారిని వేడుకున్నప్పుడు ఆ అభిషక్తులైనటువంటి దేవుని సేవకులైన పిఎం సామిలయ్య గారు, ఐపీసీ ఫౌండర్స్ వారు ఇండియాలో, వారు నన్ను ఎత్తుకొని వారు నన్ను ప్రార్థన చేసి ఆశీర్వదించి డిఎల్ మోడీ అని నామకరణం నాకు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే అభిషక్తులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం కాదు. అయితే కుటుంబం పెరుగుతూ ఉన్నాం, పెద్దలు పెరుగుతున్నాం, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం. ఆ ఇంటిలో కొంచెం గడవడం కొంచెం కష్టంగా ఉండడం వల్ల మా నాన్నగారు 93 సంవత్సరంలో అని అన్నారు, నాన్నవరే ఇంట్లో పరిస్థితులు బాగోలేవు కనుక మన మందిరం కూడా కట్టుకోవాలి, మరి 2 చెల్లెళ్ళు ఉన్నారు కనుక నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి మరి దేవుని చిత్తం అయి ఉన్నతుంది, నువ్వు వెళ్ళి మరి పని చేయి, నువ్వు పని చేసి ఏమనే నాకు మరి పంపిస్తే మరి కుటుంబం బాగుంటుంది అని మా నాన్నగారు నన్ను ప్రోత్సహించి ప్రార్థన చేసి సౌదీ అరేబియా దేశానికి నన్ను పంపించారు 93 ఆ సంవత్సరంలో. నేను సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీలో పనిచేసుకుంటున్నప్పుడు అంతా సౌదీ అరేబియాలో అంతా ముస్లిమ్స్ కనుక ఎక్కువ శాతం ముస్లిమ్స్, అక్కడ 100% ముస్లిమ్స్, ఆ దేశస్తులు అందరూ కూడా. అయితే నేను కంపెనీలో పని చేసుకుంటున్నటువంటి సమయంలో నేను అనుకునేవాడిని, ప్రభువా ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలి, ఇండియా దేశంలో ఉంటే నేను మందిరానికి వెళ్ళేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, మరి ఇక్కడ నాకు సహవాసం లేదు, నాకు విశ్వాసులు లేరు, నాకు ఫ్రెండ్స్ లేరు, క్రైస్తవ బ్రదర్స్ లేరు అని నేను బాధపడుతూ ఉండేవాడిని. చాలా బాధపడుతూ అలాగే పని చేసుకుంటుంటే నాన్నగారు అప్పుడు ఫోన్లు లేవు, ఓన్లీ ఉత్తరం రాసేవారు. ఉత్తరంలో నాన్నగారు ఆ ఉత్తరం అంతా దావీదు గురించి, దానియేలు గురించి, యేసు గురించి ప్రతి ఉత్తరం రాస్తూ ఉండేవారు. వారు ఇతర దేశాలు వెళ్ళిపోయినా ఎంత నమ్మకంగా ఉన్నారు, వాళ్ళ భక్తిని విడిచిపెట్టలేదు, ఆత్మీయతని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదని మా నాన్నగారు ఉత్తరం రాస్తూ ఉండేవారు. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ప్రభువా నాయన ఈ దేశంలో నీ పరిచర్య లేదు, సేవ లేదు, సంఘం లేదు నాయన, మరి నీ సేవ లేకపోతే ప్రజలు ఎలాగ బాగుపడతారు, ఎలాగ దీవించబడతారు, ఎలాగ నీ రాజ్యానికి వాళ్ళు వారసులు అవుతారు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రార్థన చేసుకుంటూ నా డ్యూటీ నేను చేసుకుంటుంటే దేవుడు ఒక దినాన్ని నాకు దేవుడు దర్శనం ఇచ్చి ఒకరోజు అన్నాడు, నాయన నువ్వు ఈ దేశంలో నువ్వు సంఘం పెట్టాలన్నాడు ఆయన.
ప్రభా ఈ దేశంలో నేను సంఘం పెట్టడం ఏంటి, ఇది అసలే మామూలు దేశం కాదు, ఫ్రీడమ్ కంట్రీ కాదు, నేను వర్కర్గా వచ్చాను, ఈ దేశంలో సంఘం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు ప్రభా, ఎలా ప్రభా నా వల్ల ఎలాగవుతుంది, నేనే పనికొచ్చాను, నా జీతమే చిన్న జీతం, నా కంపెనీలో జీతం 300 జీతం, 300 జీతం కూడా 3 నెలలకోసారి ఇచ్చేవారు. 3 నెలలకోసారి ఇస్తే ఆ 3 నెలలు కూడా కొట్టు దగ్గర అప్పు చేసుకుని తీసుకునేవాడిని. జీతం రాగానే అట్టుకెళ్ళిపోతూ ఉండేవారు. ఒక పక్కన అప్పు కట్టాలి, ఒక పక్కన నేను పోషించుకోవాలి. మందిరం తీసుకోవాలంటే ఎలాగా, అద్దెకి రెంట్ తీసుకోవాలి, చాలా సీక్రెట్గా తీసుకోవాలి. అది రెంట్ తీసుకోవాలంటే ఆ రోజుల్లోనే రూమ్కి ₹1,00,000 అడిగేవారు వాడు, ఇండియా డబ్బులు ₹1,00,000. నాయన నేను ఎక్కడితే ఇంత డబ్బు, నా అప్పులు తీర్చుకోవడానికే సరిపోవట్లేదు, నేను పోషించబడడానికే సరిపోవట్లేదు, మళ్ళీ రూమ్ రెంట్ అంటున్నావు, రూమ్ తీసుకోవాలంటున్నావు, మందిరం పని ప్రారంభించుకుంటున్నావు. ప్రభా నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది, నేనేం చేయాలి ప్రభా, మరలా చెప్పు ప్రభా అంటే దేవుడు పదే పదే దేవుడు నాతో మాట్లాడుతుండేవారు. మందిరం ప్రారంభించు, మందిరం ప్రారంభించు, మందిరం ప్రారంభించు. ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాక, సరే ప్రభా నీ చిత్త ప్రకారంగా నేను ముందుకెళ్తాను, మరి అయితే నేను ఒక్కడిని ఎలా ముందుకు వెళ్ళగలను ప్రభా ప్రార్థన చేస్తే ఒక 5గురు పరిచయం చేశాడు దేవుడు. ఒక 5గురు ఒక విశ్వాసులు, వాళ్ళు అన్నారు మేము క్రైస్తవులమే, మాకు కూడా ప్రార్థన చేసుకోవాలని ఉందంటే, అప్పుడు మేము 5గురు కలిసి ఏమన్నామంటే ఒక రూమ్ రెంట్ తీసుకుందామని రూమ్ని రెంట్కి తీసుకున్నాం. ఒక రూమ్, చిన్న రూమ్, ఇంతకన్నా చిన్నది ఉంటుంది అన్నమాట, ఒక 30 మంది కూర్చోవచ్చేమో. ఆ రూమ్ తీసుకొని ప్రార్థన చేసుకొని ఎలా ప్రభా ఎలాగ ప్రారంభించాలి ఇక్కడ అనుకొని చాలా భయంతో ఆ రూమ్ అంతా సౌండ్ ప్రూఫ్ చేసుకున్నాం. అంటే బయటికి శబ్దం వెళ్ళకూడదు అని సౌండ్ ప్రూఫ్ చేసుకొని తలుపులు కిటికీలు అన్నీ క్లోజ్ చేసి వాటర్ కూడా సౌండ్ ప్రూఫ్ చేసేసి ఆ 5గురు ఆ రూమ్లో ఆ మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రభువా నాయన ఇదే సన్నిధి, నాయన మాకు వేరే సన్నిధి లేదు, ఇదే మాకు సన్నిధి, నీవే మాకు సహాయము, నీవే మాతో మాట్లాడు ప్రభు అని ఆ 5గురితో ప్రారంభించాం. మేము 5గురు కలిసి అక్కడ ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేసుకుంటూ మా డ్యూటీలు మేము కొనసాగుతూ అదే రూమ్లో ఉండి అలాగా ప్రార్థన చేసుకుంటుంటే, మేము క్రైస్తవులం కదా, మాతో పాటు కొంతమంది కలిసేటప్పుడు మేము కూడా క్రైస్తవులు ఏమిటి, మేము కూడా గుడికి వెళ్ళేవాళ్ళం ఇండియాలో అని చెప్పేవారు. వాళ్ళు మళ్ళీ రావడం ప్రారంభించారు. అలాగా ఒక్కొక్కరు పరిచయం అయ్యి 1 సంవత్సరంలోనే దగ్గర 200 మంది అయిపోయారు. 30 మంది కూర్చోవలసిన రూమ్లో ఎంతమంది కూర్చుంటున్నామంటే 200 మంది కూర్చోవలసి వస్తుంది. ఇంకా చూడండి 200 మంది ఆ పైకి రూమ్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కువ వస్తుంది. అందుకు అనుమానం వచ్చేదేమో, ఇలాగ ఎంతమంది వెళ్ళిపోతున్నారంటే రూమ్లో 200 మంది వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటుంటే అలాగ కొద్ది రోజులకి ఇంకా పెరిగిపోయింది. సంఘం ఇలా పెరిగిపోతుంది, వచ్చేస్తున్నారు, కాదని లేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. మనం పాటలు పాడడం, మీరందరూ చక్కగా వాయిద్యాలు వాయించి పాటలు పాడుతున్నారు. మేము ఎలా పాడేవాళ్ళని తెలుసండి, ఎవరైనా పాట పాడితే ఒక్కలే పాట పాడాలి. పాట పాడేటప్పుడు ఎవరు చప్పళ్ళు కొట్టకూడదు, చప్పళ్ళు కొట్టినట్టు కొట్టాలి కానీ నిజంగా చప్పళ్ళు కొట్టకూడదు. ఎందుకంటే 300 మంది కలిసి చప్పలు కొడితే ఎలాగుంటుందండి, చాలా సౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడేం కొట్టమంటే కొడతలేదు, అక్కడ కొట్టొద్దుంటే కొట్టేసేవారు. పాట అయిపోయాక హల్లెలూయా అంటే చాలు, నెమ్మదిగా చెప్పండి, హల్లెలూయా నాకు కూడా కొట్టుకుని చెప్పండి అంటే అందరూ వింటారా, గట్టిగా హల్లెలూయా చెప్పేసేవారు. అందరూ ఆరాధన చేద్దాం, మోకరించడానికి ఆరాధన చేస్తుంటే ఒక్కొక్కడు పరిశుద్ధాత్మతో నింపబడేవారు. ఇక గట్టిగా ప్రవచనాలు మాట్లాడేవారు. మాకేం గుడేలు మట్టి ఉండేది లోన. అయ్యి బాబాయ్ శబ్దం బయటికి వెళ్ళిపోతే తెలిసిపోయిందంటే ఎలాగ బాబు అనుకునేవాడు. అయినా మేము చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలా స్ట్రిక్ట్గా గుమ్మం కడ ఒకడు ఉండేవాడు, దాంట్లో కన్నం ఉండేది. ఎవరు వచ్చినా కానీ కన్నంలో చూడటం, మనోడైతే లోనికి రానివ్వడం, లేకపోతే అక్కడ మాకు సైడ్ చేసుకోవడానికి ఎవరో బయట కూడా వచ్చాడు, పాట ఆపాడు, అయ్యగారు పాటలు ఆపాడు అని కూడా ఇంకంతే. కేక్ రెడీగా ఉండేది అనమాట అండి. గౌకిని అడిగితే ఎంత జనం ఉన్నారంటే ఏ విధంగా హ్యాపీ బర్త్డే అని కేక్ కట్ చేసుకున్నాను. ఎంత భయంగా పరిచయం చేసుకునేవాడు అండి. కిందన ఒకళ్ళు గేట్ దగ్గర ఒకళ్ళు, కిందన మళ్ళీ రోడ్డు మీద ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళు అక్కడ ఉండి చూసుకుని ఎవరైనా మన మీద అనుమానం కొద్ది పోలీసు వాళ్ళు వస్తున్నారా లేకపోతే అధికారులు వస్తున్నారా అని వాటి కింద తిరుగుతూ ఉండేవారు అన్నమాట. సీక్రెట్ పోలీసు వాడు మావాడు
వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉండే ప్రార్థన ఏదాకా ఇదే పరిస్థితి మాకు. ఇలాగా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. నాకైతే చాలా భయంగా ఉండేది. విశ్వాసులు అందరూ వచ్చేవారు. తర్వాత 2 సంవత్సరాలు అయినట్టు నెమ్మది సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంకా సెల్ ఫోన్లు వచ్చిన ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ అట్టుకు రావడమే. ప్రతి వాళ్ళు సెల్ ఫోన్ కొనుక్కునేవారు. ఫోన్ వచ్చిందనుకో రింగ్ అయితే మనవాళ్ళు తెలుగు వాళ్ళు ఏమనేవారు తెలుసా అండి, ఎక్కడ ఉన్నారా అని ఫోన్ చేస్తాను, చర్చిలో ఉన్నానని చెప్పేవాడు. ఒరే బాబా, చర్చ్ ఇంగ్లీష్ పదవరా, గుడిలో ఉన్నానని చెప్పండి రా, చర్చ్ అంటే అందరికి అర్థమైపోతా, చర్చిలో ఉన్నాను చెప్పొద్దంటే ఆడు ఫోన్లో మాట్లాడతా తలుపు తీసి బయటకు వెళ్ళిపోడు. ఎక్కడ ఉన్నాడా చర్చిలో ఉన్నాడు పోకుండా వెళ్ళిపోయాడు. అయ్యో బాబు, ఇంకెలాగా నాయన ప్రభా, నాయన నువ్వే మా కాపుదల దయచేయాలి ప్రభా, నా వల్ల అవ్వదు నాయన. సంఘం అయితే నువ్వు పెట్టమన్నావు, నువ్వు దర్శనమించి నాతో మాట్లాడావు, దాని ప్రకారంగా నేను కొనసాగుతున్నాను. మళ్ళీ మా దగ్గరికి వచ్చినందుకు ముస్లిమ్స్ వచ్చేసేవారు. మాకు ఆనందితో భయం వేసేది. మత మార్పిడి చేస్తే అక్కడ మరణదండన, బాప్తీసాలు ఇవ్వకూడదు. ముస్లింలు వచ్చేసేవారు, ప్రార్థనకు వచ్చేసేవారు, హిందువులు వచ్చేవారు, మూర్ఖులు వచ్చేసేవారు. అలాగే చాలామంది వ్యతిరేకులు. ఏం చేస్తాం, ప్రార్థన అంటే ఎవరిని కాదని లేకపోయేవాడు. మాంత్రికులు వచ్చేసారు. ఒక ఆయన ఒకసారి మాంత్రికుడు వచ్చేసాడు. ఆ నెల్లూరు జిల్లా అంటే ఆయన మాంత్రికుడు వచ్చేసాడు. కొంతమంది ఏమన్నా మంత్రాలు చేస్తారు, చాలా డేంజరస్ మనిషి అంటే అన్నాడు. మరి గుళ్ళోకి వచ్చాడు, ఏం చేయగలం, సరే చూద్దాం, వాక్యం మారుస్తుంది అనుకున్నాం. ఆయన గుళ్ళోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాక్యం విన్నాడంటే. మొట్టమొదటిసారి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన కూతురికి పెళ్ళయింది, 10 సంవత్సరాలు పైన దాటిపోయింది, కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆయన అనుకుంటాడంటే యేసుబాబు గుడి ఉందంటే ఇక్కడ ఎక్కడో, ఆ గుడిలోకి వెళ్తే యేసుబాబు పిల్లలు ఎత్తాడట. కాబట్టి ఇక గుడికి వెళ్ళడం అని నెమ్మదిగా ఎవరో చెప్తే నెమ్మది గుడికి వచ్చాడండి. ఆయన చూపు వేరేగా ఉంది, ఆయన మాట వేరేగా ఉంది, ఆయన ప్రవర్తన వేరేగా ఉంది. ఎందుకంటే మంత్ర విద్యలు కదండి, లోనకు వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే ఆ వాక్యం అతను పట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ వాక్యం అతను పట్టుకుంది. వాక్యం పట్టుకున్న తర్వాత అతను అనుకున్నాడు, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నా కూతురికి గర్భఫలం ఇస్తే నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభువా అని మందిరంలో అతను తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్నాక ఇంటికి వెళ్ళాడు. మరలా వారం గ్యాప్ ఉంది కదండి. ఈ వారంలో తన కూతురికి దేవుడు దర్శనం ఇచ్చాడు. అక్కడ ఇండియాలో ఏమిటి దర్శనం వచ్చింది? యేసు ప్రభువు తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆమె దగ్గరికి వచ్చి ఒక గ్లాస్తో ద్రాక్షారసం పట్టుకొని వచ్చి, అమ్మ నీ కడుపులో దోషం ఉంది, ఈ దోషం వల్ల నీకు గర్భవతి కాలేకపోతున్నావు, ఇదిగో ఇది నా రక్తం, నువ్వు త్రాగు, ఆ దోషాలన్నీ పోతాయని యేసు ప్రభువు ఆ ద్రాక్షారసాన్ని ఆ అమ్మాయికి అందించారటండి. ఆ అమ్మాయి తీసుకొని గడగడా తాగేసి మొత్తం అంతా తాగేసిన తర్వాత మరోవారం మళ్ళీ వచ్చాడు ఆయన. పోయిన వారం వచ్చి మళ్ళీ వచ్చాడు అనుకుంటే ఆయన అన్నాడు, యేసుబాబు మా అమ్మాయి కల్లోకి వచ్చాడటండి, మా అమ్మాయికి ఇలాగా ద్రాక్షారసం ఇచ్చారటండి, దాని అర్థం ఏమిటని అడిగాడు ఆయన. ఏం లేదయ్యా, నీ కూతురులో దోషం ఉంది, మీ ఇంటి మీద దోషం ఉంది, కాబట్టి దేవుడు ఆ దోషాలు తొలగించి ద్రాక్షారసం ఇచ్చాడు, ఇంకేం పర్లేదు, నీ కూతురు కన్సీవ్ అయిపోద్దని చెప్పాం. దేవునికి స్తోత్రం కలిగి స్తోత్రం చెల్లిద్దాం. అంతలో మరలా వారం ఏమిటి, మరలా న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి కన్సీవ్ అయిందని వార్త పట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగి ఇంకంతే ఆయనకి విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి, అమ్మో ఇంతకాలం ఆ దేవతల్ని మా వాళ్ళని పూజించినాను కానీ నా కూతురికి ఇంకా ఆ గర్భఫలం రాలేదు, ఎప్పుడైతే యేసుబాబు గుడిలో నేను అడుగు పెట్టానో యేసుబాబు నా కూతురికి గర్భఫలం ఇచ్చాడని చాలా సంతోషించాడు ఆయన. ఇంకా వచ్చాడు. తర్వాత గర్భఫలం ఇచ్చిన తర్వాత నడుస్తుంది, సంఘం నడుస్తుంది. అప్పుడు మళ్ళా ఆయన అనుకున్నాడు, అండి మా కూతురికి గర్భఫలం ఇచ్చాడు దేవుడు, నా కూతురికి కుమారుడే పుట్టాలి, కొడుకే పుట్టాలి, మనవడే పుట్టాలి, మనవడు పుడితే బాప్తీసం తీసుకుంటానని అన్నాడు. నిజంగా దేవుడు అది మనవడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకా రోజు మనవడు పుట్టాక ఇంకా మందిరంలోకి వచ్చాడండి. బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు. బాప్తీసాన్ని సిద్ధపాటు చేస్తున్నాను. ఆయన వచ్చి నేను అన్నాను, అయ్యా మీరు ఇంతవరకు ఏ పాపాలు అయితే చేశారో దయచేసి ఈరోజు దేవుని సన్నిధానంలో మీరున్నారు, నేనున్నాను. ఆయనకి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన ఈశ్వరయ్య గారు, మీరు ఏం పాపాలు చేశారో దయచేసి దాచకుండా దేవుని దగ్గర సేవకుడైన నా దగ్గర మీరు ఒప్పుకోండి అన్నాను నేను. ఇంకా మొదలెట్టాడండి ఆయన ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏమండి నేను మామూలుని కాదు, నేను మంత్ర విద్యలు తెలిసినటువంటి వాడిని, నేను చాలా కుటుంబాలని పాడు చేశాను, నేను చాలా
కుటుంబాన్ని నాశనం చేసేసానండి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అన్నాను. అవునండి, ఎవరైనా నాకు వ్యతిరేకం తిరిగితే, ఆయన మేస్త్రి పని చేస్తాడట. మేస్త్రి పని చేస్తా ఒక ఇంట్లో చిన్న గొడవ అయిందట ఆ ఇల్లు కడుతున్న సమయంలో. ఏం చేశాడు, ఆ ఇంట్లో ఆ ఫ్లోరింగ్ చేస్తా ఒక మంత్రశక్తిని ఆ ఫ్లోరింగ్లో లోన పెట్టి సిమెంట్ చేసేసాడు. తెల్లది ఇంట్లో తెలీదు. స్లాబ్ వేస్తుంటే స్లాబ్ ఉండట్లేదు, పగిలిపోతుంది. అది మేస్త్రి ప్రాబ్లం అనుకుంటున్నారు, కానీ అంటున్నాడు అది స్లాబ్ ఎన్నిసార్లు వేసినా ఉండదట్టండి. అది పగిలిపోయింది. కొడుకు పిచ్చోడు అయిపోయాడు. భర్త వెళ్ళిపోయి నూతుల పడుకు చనిపోయాడు. ఆయన అన్నాడు, అయ్యగారు నేను చేసిన ఆ తప్పు వల్ల కుటుంబం నాశనం అయిపోయింది, భర్త చనిపోయాడు, కొడుకు పిచ్చోడు అయిపోయాడు, యేసు ప్రభు క్షమిస్తాడా అని అడిగాడు. నేను అన్నాను, యేసు ప్రభు క్షమిస్తాడా లేదు నేను చెప్పను, కానీ నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే నీతో మాట్లాడతాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. 3 రోజుల పాటు ఆయన ఉపవాసం ఉండి, మందిరంలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు అతను దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నాడు, అయ్యగారు దేవుడు నన్ను దర్శించాడు, అయ్యా నా మనసు నెమ్మదిగా ఉందండి అయ్యగారు, నాకు బాప్తిసం ఇస్తారన్నాడు. నాకు ఇంకో భయపట్టుకుని ప్రభు బాప్తిసం అంటున్నాడు, ఈయన ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ బాప్తిసం ఇవ్వాలి, ఇంతవరకు అయితే కూటం నడిపించేసాం కానీ ఇప్పుడు బాప్తిసం అంటున్నారు. ప్రభు బాప్తిసం ఇవ్వాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎడారి ప్రాంతంలో ఎక్కడేమో ఎక్కడ తీసుకెళ్ళి బాప్తిసం ఇవ్వాలని ఎవడో ఒకటి చూసేస్తాడు, ఇబ్బంది అయిపోతుంది. ఎలాగో ప్రభు అంటున్నాడు. దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు నాకు. ఏమేంటి అంటే ఏం లేదంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళొద్దు, నీ రూమ్లో డ్రమ్ ఉంది కదా, ప్లాస్టిక్ డ్రమ్ నిండా నీళ్లు పోసే, డ్రమ్ నిండా నీళ్లు పోసేసి ఎవరు బాప్తిసం తీసుకుంటానంటున్నారో అతను అందులో తీసుకెళ్ళి అన్నాడు. అమ్మయ్య అనుకున్నాను. నేను బయట ఉన్నాను, బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడు ఎందులో దింపాను ఆ డ్రమ్ములో దింపాను. ఆయనకి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసి నేను నాయన ఇదే బాప్తిసం, ఏం పర్లేదు, దేవుడు ఇచ్చిన బాప్తిసం ఇది, మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేకపోతే కాలువలు యోర్దాన్ నదులు ఏం లేవు, గోదావరిలు ఏం లేవు, కాబట్టి ఇదే యోర్దాన్ నది అనుకో, ఇందులోనే బాప్తిసం ఇస్తానని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగా 90 బాప్తిసాలు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు ఆ దేశంలో. చెప్పండి. రాత్రి చోటకి వెళ్తే భీమవరం దగ్గర ప్రాంతం కృష్ణా జిల్లా తమ్ముడు పరంజ్యోతి అక్కడ సేవ చేస్తున్నాడు. ఆయన అన్నాడు, అన్న నువ్వు బాప్తిసం ఇచ్చావు, ఈరోజు సేవకుడైనా అభిషేకించాడు దేవుడు, ఈరోజు సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు అన్న అని అన్నాడు. చాలా సంతోషమైంది నాకు. చాలా అద్భుతాలు దేవుడు ఆ ప్రాంతంలో చేశాడు. ఒక ఆయన అయితే తాగుపోతాడు, వందనం గారని, ఆయన పేరు కత్తి, ఆయన పేరు కత్తి, ఆయన పేరు వాళ్ళ ఇంటి పేరు కత్తి. మందిరానికి వచ్చాడు, ఒక రోజు ఫుల్గా తాగేసి వచ్చాడు. దేవుడు ఎవరిని ఎలా పట్టుకోవాలో ఒక పాటతో అతను పట్టుకున్నాడు దేవుడు. అన్ని వ్యసనాలు ఉన్నాయి అతనికి, అన్ని వ్యసనాలు ఉంటే దేవుడు ఆ రోజు మాట్లాడితే దేవుడు అతను విడిపించాడు. యేసు ప్రభు నిజమైన రక్షకుడని అంగీకరించాడు. ఆయన కడప ప్రాంతం బతివేల్లో ఆ నానేమో రామాలయం కట్టాడు, ఈయనేమో యేసుతో గుడి కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. 8 గ్రామాలకు ఒకటే సంఘం. ఆయనకి బైబిల్ చదవడం రాదు, వాక్యం ఎక్కడ ఉందో తెలియదు, ఏమి తెలియకపోయినా కానీ సంఘాన్ని కట్టి 25 మందికి బాప్తిసాలు ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఈ విధంగా సంఘాన్ని నడిపిస్తున్నాడు. అయ్యారు జరుగుతుంది, సంఘం చక్కగా జరుగుతుంది, వర్ధిల్లుతుంది. నాకేమో ఒక పక్కన భయం వేస్తుంది, ఒక పక్కన ధైర్యంగా సేవ చేస్తున్నాను, ఒక పక్కన భయం వేస్తుంది, ఒక పక్కన సేవ చేస్తున్నాను. ఇలా కాదనుకో నేను ఏం చేశానంటే ఏ ప్రాంతం నుంచి ఎవరైతే ఎక్కువ వస్తున్నారో ఆ ప్రాంతాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేసేసి, మీరు అక్కడికి రాకండి, హెడ్ ఆఫీస్కి రాకండి, మీరు ఎక్కడే ఉండండి అనేసి అక్కడ తీసుకెళ్ళి ఆ బ్రాంచ్లో వాళ్ళని తీసేసి అక్కడ సంఘాన్ని పెట్టి అలా 3 బ్రాంచ్లు పెట్టి అక్కడ ఇక్కడ నుంచి ఒక్కొక్క విశ్వాసం అక్కడ పంపించడం, వాళ్ళని అక్కడ స్వార్థ చేయించడం. అలాగ దేవుడు మహాకృపను బట్టి సేవ దినదినము సౌదీ దేశంలో వర్ధిల్లుతూ వచ్చింది. దేవునికి సంఘము దేవుడిది. దేవుడు ఒక అవకాశం ఇచ్చి అనుకున్నాడు, ప్రభు నువ్వు అవకాశం ఇచ్చావు, నీ చిత్తం, నేను మంచి పని చేస్తున్నాను, అనేక మందిని నీ రక్షణలో తీసుకొస్తున్నాను, నువ్వు నన్ను ఏమి చేసినా పర్లేదు నాయన, నీకు ఇష్టం నాయన ప్రభు, నేనైతే మరి అనేక మందిని నీ వైపు నడిపిస్తున్నాను, నీ చిత్తం ప్రభు అని నేను ప్రార్థన చేసి సంఘం నడిపిస్తున్నాను. ఆదివారం ప్రార్థన జరుగుతుంది, శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, శనివారం బుధవారం ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. మందంతా ప్యాక్ అయిపోయి ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్, బయటకు వెళ్ళిపోయింది. మొత్తానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సరిగ్గా సమయం చూసుకున్నారు. కరెక్ట్గా ప్రార్థన 9 గంటలు చేసేవాడు. మేము 9 గంటలు స్టార్ట్ చేసి 12 గంటల ముగించేసేవాడు.
కరెక్ట్గా ప్రార్థన 12 ఆ టైంకి ముగించబడింది. హెచ్చరికల్లో చెప్పాం, ముగించేసాం. సంఘస్థులు అందరూ ఎలా కూర్చున్నట్టు ఒకరు కూర్చునేవాళ్ళు అంతమంది. నాకు కూడా కూర్చున్న ప్లేస్ ఉండేది, నిలబడే ఉండేవాడిని. అలాగా అందరూ అలా కూర్చునేవాళ్ళు అనమాట. ప్రార్థన అయిపోయింది. అందులో బ్రదర్ ఫోన్ చేసి నేనే అడిగాడు. ఫోన్ చేశాను, బ్రదర్ ఈరోజు ప్రార్థనకు రాలేదు బ్రదర్ అంటే, నాకు చాలా సీరియస్గా ఉంది బ్రదర్, అర్జెంట్గా ఒకసారి ఇంటికి రండి, నాకు బాగాలేదు, అస్సలు బాగాలేదు, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బ్రదరు అడిగాడు. సరే ప్రార్థన అయిపోయింది కదా, మీరు అందరూ ఫోన్ చేస్తూ ఉండండి, నేను ఆయన సహోదరుడు రమేష్ గారు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసి వస్తాను అనేసి నేను బయటకు వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకి అక్కడ ఉన్నటువంటి మతాధిపతులు అంట, శాస్త్రులు, పరిచయాలు, వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చేసారు, వ్యాన్లతో వచ్చేసారు. పక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాళ్ళకి, ఇక్కడ యేసుప్రభు ప్రార్థన జరుగుతుందట, మనం పట్టుకోవాలని పక్కా ప్లాన్తో వాళ్ళు అందరూ వచ్చేసారు. మొత్తం మా హౌస్ చుట్టూ మిలిటరీ వ్యాన్లు, పోలీసు వాళ్ళు, మత అందరూ వచ్చేసారు. ప్రైజ్ అందరూ భోజనం చేస్తున్నారు. లోన్కి వచ్చేసి అన్నీ కడిమేశారు. ఏం జరుగుతుంది అని. అక్కడ మాకు అక్కడ ఏముంటాయి, మందిరంలో బైబిళ్ళు ఉన్నాయి, బైబిల్ తీసుకున్నాను. మా దగ్గర కానుకలు తప్ప ఇలా ఉండేది. నేను ఎప్పుడు కానుకలు అందరూ తీసుకుని, ఎవరు తెచ్చి కానుకలు అందరూ నెలకోసారి తప్ప తీసుకోవడం కాదు. నెల రోజుల దాకా అది తాళం వేసి ఉండేది. నెల రోజులకోసారి తీయడం, ఎన్ని డబ్బులు వచ్చి రాసుకోవడం, ఆ డబ్బులు కరెంటు బిల్లుకి, మెయింటెనెన్స్కి, అందులో వచ్చిన దశమ భాగం మరి భారతదేశంలో ఉన్నటువంటి చిన్న సేవలు పంపించడానికి నెల రోజుల దాకా దాన్ని తీసుకోవడం కాదండి. అది పట్టుకున్నారు, అందులో డబ్బులన్నీ చూశారు, కొన్ని వందలు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ లెక్క పెట్టుకున్నారు. బైబిల్ దొరికినాయి. కొంతమంది ఏమో బాప్తీసాలు తీసుకున్నారు, ఫోటోలు కడిగించుకున్నారు, ఫోటోలు అక్కడ చేశారు. ఆ ఫోటోలు దొరికేసిన వాళ్ళకి తర్వాత డబ్బులు మేమంతా ఎప్పుడెప్పుడు దేనికి ఎంత వాడాం, కరెంటు బిల్కి ఎంత కట్టాం, ఇంటి రెంట్ ఎంత కట్టాం, తర్వాత ఎక్కడెక్కడ ఏం కట్టాం, ఇవన్నీ రాసుకునేవాడు. ఆ పుస్తకాలు పట్టుకొని ఇవన్నీ కూడా సీజ్ చేసేసారు. రూమ్ అంతా ఫోటోలు తీసుకున్నారు. రూమ్ అంతా బీభత్సం చేసేసారు. బద్దలు కొట్టేశారు. లోన్ ఉన్నటువంటి సామాన్లు బద్దలు కొట్టేశారు. సూట్ కేసులు బద్దలు కొట్టేశారు. ఇంకేమైనా ఉన్నాయేమో అనేసి మొత్తం అందరినీ ఉన్నవాళ్ళు తీసుకొని వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళిపోయి జైల్లో వేసేసారు. ఒక అరగంట తర్వాత నాకు ఫోన్ వచ్చి అయ్యా ఇలాగ మన మందిరాన్ని రైడ్ చేశారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు, మతాధిపతులు వచ్చారు, మా సంఘస్థుల్ని కొంతమంది అటు ఇటు తప్పించినారు, కానీ కొంతమందిని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. దయచేసి మీరు బయటకు రావద్దు, అక్కడే ఉండండి. నేను వస్తాను, నేను బయట లేదు, పరిస్థితి కొంచెం తీవ్రతగా ఉంది, మీరు కనబడకూడదు, ఇప్పుడు కనబడితే చాలా డేంజరస్గా ఉంటుంది, ఏమైనా చేస్తారు వాళ్ళు, కొంచెం ఆగండి అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.